హామీల అమలుపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దానాల భంగంపై విమర్శలతో దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించిందని, కేవలం అబద్దాలపై ఆధారపడి బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించి సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఒక్క మాట అన్పార్లమెంటరీ మాట సభలో మాట్లాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. జరగని తప్పును జరిగినట్లుగా చిత్రీకరించి తమ గౌరవ సభ్యుడిని ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారన్నారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తమ గొంతు నొక్కారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ వాళ్ళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్ గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. తమ పార్టీ సభ్యుడు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదని, ఒకవేళ తప్పు ఉందని భావిస్తే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలిచి వీడియో వేసి చూపించాలని సభలోనే చెప్పామన్నారు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించాలనేది తమ ఉద్దేశమన్నారు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు, కించపరిచే వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదన్నారు బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి. ప్రత్యేకించి స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రభుత్వ అవినీతి నుంచి కప్పిపుచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ఈ సస్పెన్షన్ కుట్రకు తెరలేపారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ఒక్కరోజు కూడా అన్పార్లమెంటరీ వర్డ్ గాని, ఇతరులు కించపరిచే విధంగా గాని, శాసనసభ ఉందతనాన్ని తగ్గించే విధంగా గానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ప్రత్యేకించి చైర్కు సంబంధించి స్పీకర్ గారి అధికారాలు ఏందో, స్పీకర్ గారి విధులేందో అన్ని కూడా నాకు తెలుసు. ఎక్కడ కూడా స్పీకర్ గారి గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. మరోవైపు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ బినామీ అయిన జగదీష్ రెడ్డికి రాజ్యాంగాన్ని గౌరవించడం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. తక్షణం అసెంబ్లీలోనే జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణలోనే తిరగనీయబోమంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో సభను బహిష్కరించి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్ వద్ద ఉన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎదురుగా నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.